ఆయన కాస్త సహనంతోనే విజయం ఉన్నట్టుగా తెలుస్తోంది. మురళి ఇక్కడ ముఖ్యంగా విజయ్ ప్రభంజనంలో రెండు ఫ్యాక్టర్లు ఎక్కువగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఒకటి, మహిళా ఓటర్లు మాక్సిమం విజయ్ వైపు వెళ్ళారని. రెండోది, జెన్జీ 18 to 25 years 30 years వాళ్ళు కూడా విజయ్ వైపే మొగ్గు చూపారని. ఆ ఓటర్ల ఎఫెక్ట్ వల్లే విజయ్కి ఇలాంటి ప్రభంజనం ముందుకు పోతున్నారు. ఎందుకంటే సాంప్రదాయ ఓటర్లంతా డిఎంకే వైపు ఉంటారు. ఈ కొత్త జనరేషన్ వల్లే విజయ్ ముందుకెళ్లాడనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? 100% కొత్తగా ఓటు సాధించుకున్న ఓటర్లంతా కూడా విజయ్ పార్టీ వైపే మొగ్గు చూపించారనేది 100% నిజం. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా విజయ్కి అత్యంత అనుకూలంగా మారిందన్న మాట కూడా 100% నిజం. అట్లాగే మహిళా ఓటర్లు పూర్తిగా విజయ్ వైపే మొగ్గు చూపించారనేది కూడా నిజం. అంతేకాకుండా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, కొంత దళిత ఓట్ బ్యాంక్, సాంప్రదాయంగా డిఎంకేకి ఉన్న దళిత ఓట్ బ్యాంకు, బీసీ ఓట్ బ్యాంకులో చీలిక తెచ్చారు. ప్రధానంగా ఆ చీలిక పూర్తిగా ఆ టీవీకే వైపు మళ్ళిందనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంటే విజయ్ని అధికారంలో తీసుకురావాలా, విజయ్ని సీఎం చేయాలని కసిగా వచ్చి బూత్లో దూరి మరీ ఓటు వేశారనేవారి నిజం. ఇంటికే పరిమితమయ్యి చాలా కాలం ఓటింగ్కు దూరం ఉన్న ఆ శ్రేణులంతా కూడా నేరుగా ఇళ్లు వదిలొచ్చి నేరుగా విజయ్ పార్టీకి ఓటేశారు. అంతేకాకుండా మనం ఒక ప్రధాన విషయాన్ని గమనించాలి. మనకు తెలుసు, దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అంటే ఓటింగ్ ఎలక్టరల్ సిస్టంలో కొంత మార్పులు తీసుకొని వచ్చారు. చాలా ఓట్లను తొలగించారు. ఆ లెక్కన తమిళనాడులో 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగించారు. అంటే గత ఏడాది డిసెంబర్లో ఉన్న ఓట్లకి తీరా ఆ పోలింగ్ సమయానికి ఉన్న ఓట్లకి దాదాపు 60 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్, నకిలీ ఓట్స్, ఫేక్ ఓట్స్, ట్రాన్స్ఫర్ ఓట్స్ అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటింగ్ ఎలక్టరల్ ఓట్స్ అంతా తొలగించారు. స్టాలిన్ దీనిపైన మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ చాలా రాష్ట్రాల్లో జరిగింది. గుజరాత్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఈవెన్ ఇక్కడ చెన్నైలో, తమిళనాడులో కూడా జరిగింది. కానీ తమ ఓట్లే తొలగిస్తున్నారని డిఎంకే మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. కానీ ఇవాళ ఫలితం చూస్తే అది కొంత నిజం లేకపోలేదు అనిపిస్తుంది. డిఎంకే సానుకూల ఓట్లు బహుశా తొలగించి ఉంటారేమో అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏదేమైనా సరే ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో విజయ్కి ఓటేయాలి, విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వాలా, సాంప్రదాయ ద్రావిడ పార్టీలను తరిమి కొట్టాలనే భావన ప్రత్యేకించి జెన్జీలో, యువతలో, కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన వచ్చింది. వారంతా కూడా ఎప్పుడూ లేని విధంగా ఇల్లు వదిలి నేరుగా పోలింగ్ బూత్కి వచ్చి క్యూ లైన్లో వెయిట్ చేసి మరీ విజయ్ పార్టీకి విజిల్ గుర్తుపైన ఓటేసి ఈవేళ ఆయన్ని గెలిపించాలని మనం భావించి ఉంటుంది. అంతేకాకుండా విజయ్ని అడుగడుగునా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ అంశాలే విజయ్ పట్ల సానుకూతను పెంచినాయని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఏకంగా సిబిఐ కేసు నమోదైంది. ఆ సిబిఐ కేసు ఇప్పటికి కూడా ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతోంది. దాని తర్వాత తన చివరి చిత్రం జననాయకన్ విడుదలకు నోచుకోకుండా సెన్సార్ నిబంధనతో అడ్డుపెట్టారు. అది కూడా ఆయనకు ఇబ్బంది ఎదురైంది. చివరకు ఆయన ఏదైతే ఉందో వ్యక్తిగత విషయాలు కూడా, ఆయన డైవోర్స్ విషయంలో కూడా కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బదనాం చేశాయన్న భావన టీవీకే పార్టీలో ఉంది. అది కొంత ఆయన పట్ల సానుభూతి పెంచింది. అంతేకాకుండా త్రిషాతో ఉన్న రిలేషన్ పట్ల కూడా చాలా నీచంగా, కొంత అసహ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా అంటే ఆ వ్యక్తిని ఎంత తొక్కితే అతను అంత సానుకూలతో ముందుకు వచ్చినాడు అనేది మనం భావించుంటుంది. అంటే విజయ్ని అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారన్న భావన చాలా మంది ఓటర్లలో కలిగింది. ఆ భావనే అతనికి సానుకూలతగా మాడి ఈవేళ ఓటు రూపంలో కలిసి వచ్చిందని మనం చెప్పక తప్పదు. కళ్యాణ్, థ్యాంక్ యూ మురళి.